చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఉగాది శుభాకాంక్షలమ్మా. అమ్మా, ఉగాది శుభాకాంక్షలు మీకు, చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా. నూతన సంవత్సరం చాలా ఆనందంగా సంతోషాన్ని చేకూర్చాలని కోరుకుంటూ అందరికీ పరాభవ నవ సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మా. నా తరపున, ప్రేక్షకులందరి తరపున కూడా. ఎలాగో చెప్పేశారు పరాభావ నవ సంవత్సరము అని చెప్పి. మరి పేరు వినగానే చాలా మందిలో ఒక ఆందోళన మొదలవుతుంది. పరాభావము అంటే మాకు ప్రతి పనిలోనూ ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుతుందేమో అని ఈ పేరు వినగానే అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారమ్మా. మరి ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త చిగురులు తీసుకురాబోతోందా, లేదంటే కొంచెం కష్టతరంగా ఉంటుందా? ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో వివరించండి. తప్పకుండా. కొత్త సంవత్సరం ఎప్పుడు కొన్నా మన లైఫ్లో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్త అవకాశాలు, కొత్తగా పనులు ప్రారంభం చేయడం అన్నీ జరుగుతుంటుంది. అయితే ఉగాది పేర్లు మన బట్టి మన జీవితాలు మారవు. ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క పనిలో, రొటీన్ నడిచే పనిలో ఏది మార్పు ఉండదు. ఇప్పుడు ఇవాళ నుంచి మన ఉద్యోగం ఏమైనా కొత్తగా మనం మాట్లాడతామా లేదు, ఒక్కరోజు ఆ ఉగాది పండుగ సందర్భం అంతా సరదాగా గడుపుకోవడం. కొంతమందికి అయితే అది హాలిడే కింద గడిపేసుకోవడం తప్ప దాని గురించి వివరణ ఉండదు. అయితే పరాభావ నమ సంవత్సరం అని ఎందుకు అన్నామంటే 60 సంవత్సరాలకి 60 పేర్లు ఉన్నాయి. ఇది అలా చక్రంలో, కాలచక్రంలో తిరిగే పేర్లు కనుక ఇది పరాభావ నవ సంవత్సరం వచ్చింది. అయితే ఈ పరాభావ నవ సంవత్సరంలో ఒక అర్థం ఏంటంటే, సంస్కృతంలో మనకు అర్థం ఏంటంటే మళ్ళీ కొత్తగా ప్రారంభం అవుతుంది అని అర్థం దీని పేరు. అంటే పరాభావం అనగానే మనం ఏదైనా అవమానపడే అవకాశాలు కూడా ఉంటాయా అని చెప్పేసానండి. కొత్తగా ప్రారంభించినప్పుడు మనకి అది తెలియక కొంచెం ఆందోళన పడతాం కదా, సహజంగా జరిగేవే తప్ప అంత డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఏమీ ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా మనకి గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఎవరైతే కొంచెం బాగా కష్టపడుతున్నారో వాళ్ళకి కొంచెం సంతోషాన్ని, సుఖాన్ని తెచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆనందంగా ఉన్నారో వాళ్ళకి కాస్తంత, అంటే ఇప్పుడు మనకి తెలియకుండా మనలో పెరిగే కొంత అహాన్ని కానీ గర్వాన్ని కానీ ఆనించేస్తుంది అనమాట ఈ పరాభావ సంవత్సరం. అంటే తెలియకుండా మనం ఏదైనా మిస్టేక్స్ చేసినా, నాతోటే అవుతుంది, నా వల్లే అవుతుంది, నేను కాకపోతే ఎవరు చేస్తారు అనే లక్షణాలు ఎవరికైనా ఉంటే ఈ పరాభావ సంవత్సరంలో అలా కాదు, ఇది నీ సక్సెస్ కాదు, ఒక టీమ్ సక్సెస్ అనో, లేకపోతే ఇది నీ వల్ల వచ్చింది కాదు, భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం వల్ల అని చెప్పి చూపిస్తుంది అనమాట. దాన్ని మనం అవమానంగా తీసుకునే అవసరం లేదు, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే, ఇది ఈ సంవత్సరం ఒక విశేషాలు. అయితే మనకి ఉగాది అనగానే మనం ఎప్పుడు కూడా ఏంటి, ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఈ ఉగాది పచ్చడిలో ఏవైతే రుచులు వస్తాయో కరెక్ట్గా, ఏ రుచి మన నాలుక మీద పడుతుందో సంవత్సరం అంతా అలా ఉంటుంది. పూర్వం ఏంటంటే పంచాంగ శ్రవణం దాకా వెళ్లే ముందు పొద్దున్నే స్నానం చేసి శుభ్రంగా అమ్మవారి దగ్గర పూజ చేసి ఈ పచ్చడి ఎవరైతే కలుపుతారో అన్ని సమపాలనలో 6 రకాల రుచులు మనం కలుపుకొని నోట్లో ఎవరైతే వేసుకుంటారో ఆ టైంకి వాళ్ళు పులుపు వచ్చిందా, తీపి వచ్చిందా, కారం వచ్చిందా, చేదు వచ్చిందా అని తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళ లైఫ్లో ఇలా ఉంటుంది. ఓకే. సో ఉప్పుగా లైట్గా తగిలింది అనుకోండి, సమతుల్యంగా ఉంటుంది జీవితం అంతా. అలాగే మనకి చేతి తగిలిందంటే, అంటే మనకి ఎక్కడో దగ్గర గర్వం ఉంది, ఆ గర్వం లేకుండా మనం ఉండాలి అని మనమే సంరక్షించుకుంటే ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు, అవమానాలు రావు. కారం తగిలింది అంటే ఎక్కడో దగ్గర మనం కోపాన్ని చూపించి ప్రదర్శిస్తుంటాము. అది ఆఫీసులో కానీ వ్యాపారాల్లో కానీ చేయకుండా ఉంటే, ఇంట్లో వాళ్ళతో కానీ చేయకుండా ఉంటే సంతోషం. అంటే ఈ సంవత్సరం అంతా కోపం చూపించకూడదని అర్థం. ఇలా ప్రతిదీ మనం పూర్వం పెద్దవాళ్ళు ఇది చెప్పేవాళ్ళు అనమాట. నోట్లో వేసుకోగానే నీకు ఏమనిపిస్తుంది, అది సంవత్సరం అంతా ఆ విషయమే చెప్పకలేదు, జాగ్రత్తగా ఉండు. చేతి తగిలింది అంటే ఏదైనా చేదైన అనుభవాలు తగులుతాయని, కొత్త వాళ్ళతో కానీ, కొత్త పరిచయస్తులతో కానీ, కొత్త వ్యాపారంతో కానీ, కొత్త ఉద్యోగంలో చేరడం కానీ, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగులేమని చెప్పేవాళ్ళు. సో ఆ విషయాన్ని మనం బయట ఎక్స్ప్రెస్ చేయకుండా లోపలే తెలుసుకున్నాక దాని ప్రకారం ఈ సంవత్సరం ఇలా ఉంటుంది, నాకు నేను జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో చేసుకుంటే ఈ ఉగాది పండుగ చాలా హ్యాపీగా, సంతోషంగా సంవత్సరం అంతా బాగుంటుంది. మరి పంచాంగ శ్రవణం వింటే అంటే సకల పాపాలు కూడా హరిస్తాయి అని అంటూ ఉంటారు. ఎందుకనమ్మా అంత విశిష్టత ఈ పంచాంగ శ్రవణానికి? అంటే జనరల్గా మనకి పూర్వం మనకి పంచాంగ శ్రవణం ఎప్పుడు కూడా గుళ్ళో జరిగేది. అవును. 12 రాసులకి అన్నీ బాగుండవుగా. అవును. ఖచ్చితంగా ఒకరికి కష్టం ఉంటుంది, ఒకరికి సుఖం ఉంటుంది, ఒకరికి ఆనందం ఉంటుంది. అయితే
ఈ కష్టాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని సమతుల్యంగా చూసుకోవడానికి మాత్రమే గుళ్ళో ఈ పంచాంగ శ్రవణం పెద్దవాళ్ళతో చేపించేవాళ్ళు. సో పెద్దవాళ్ళు ఈ పంచాంగ శ్రవణం చదివినప్పుడు మీ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు అని వాళ్ళు చెప్పితే అది ఎక్కడ చెప్తున్నారు? సాక్షాత్తు భగవంతుడి సన్నిధానంలో గుళ్ళో చెప్తున్నారు. అవును. అప్పుడు వెంటనే ఇదేమిటి నాయన, నా రాశికే బాధని చెప్తున్నారు, ఇన్ని కష్టాలు ఉంటాయి, ఇంత అవమానం ఉంటుందని చెప్తున్నారు కదా అని చెప్పేసి అంటే అది వినేది ఎవరు అక్కడ? గుళ్ళో కనుక వెంటనే వెళ్ళి భగవంతుడి దగ్గర నమస్కారం చేసి నా పరిస్థితి కొంచెం జాగ్రత్తగా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని ఈ పంచాంగం ఎవరైతే చదువుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ చెప్పిన రాశి నాదేనండి, నన్ను కొంచెం ఆశీర్వదించండి గట్టిగా అంటే ఏమీ కాదయ్యా బ్రహ్మాండంగా ఉంటుందని అని వాళ్ళ నోటితో ఒక మాట అంటే దాంట్లో ఉన్న ఏదైతే వీళ్ళకి ఆ పరిస్థితి ఉందో, విపరీతమైన పరిస్థితి ఉందో అది సమతుల్యంగా తగ్గుతుంది అనమాట పరిస్థితి. అందుకని గుళ్ళో ఈ పంచాంగ శ్రవణం చేసేవాళ్ళు గుళ్ళో విన్నప్పుడు ఏదైనా సరే అపశృతులు విన్నా, ఒకవేళ ఏదైనా దోషం అని విన్నా మనం అక్కడికక్కడ మనం భగవంతుడి దగ్గర వెళ్ళి అడుగుతాం కనుక. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన పెద్దవాళ్ళ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఇలా ఉందని ఆ బాస్ ముందు చెప్పినప్పుడు బాస్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా అంటారు మీరు కొంచెం నన్ను అనుగ్రహించండి బాస్ అని మనం బాస్ని అడిగామనుకోండి, ఖచ్చితంగా బాస్ ఏం చేస్తారు? ఎదురు కళ్ళ ముందే కనిపిస్తున్నారు కదా, అంత వద్దులేక తగ్గించండి, అదేం చేయకండి అని చెప్పి తగ్గిస్తారు. ఏదైతే అనుభవించో భగవంతుడి సన్నిధానంలో జరగడం వల్ల ఎటువంటి దోషం ఉన్నా అక్కడ అది నివృత్తి అయిపోతుంది. అందువల్ల ఈ సంవత్సరంలో మీకు పెళ్లి కాదు అని ఎవరు అన్నా, లేదా పెళ్ళి అవుతుందని ఎవరైనా నోటితో అంటే వాళ్ళ తపశక్తితో వాళ్ళు వేసిన అక్షింతల వల్ల వివాహం అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకి. అలాగే సంతాన భాగ్యం లేదని చెప్పారు అనుకోండి, సంతానం మాకు ఈ సంవత్సరం ఎలాగైనా సంతానం కలిగేలాగా అనుగ్రహించండి అని చెప్పి అని ఆస్వాదిస్తే ఆ దంపతులు ఇద్దరిని వీళ్ళు ఆస్వాదించారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుంది. అంటే మన తపస్సుని, మన సాధనని ఎప్పుడూ కొన్నా వృధా అవ్వదు. మనం ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట ఖచ్చితంగా వాళ్ళకి జరిగి తీరుతుంది. అయితే ఇక్కడ ఎలా అంటే ఈ కర్మస్థానాలు ఏవైతే మనకు ఉన్నాయో, అంటే మన ప్రారంధ కర్మలు ఏవైతే అనుభవిస్తామో ఈ ప్రారంధ కర్మల్లో ఇవాళ మనం ఒక మనిషితో మాట్లాడుతున్నాం అంటే ఆ మనిషికి మనకి ఏదో ఒక సంబంధం ఉంటుంది. సో ఆ మనిషికి కావాల్సిన పరిహారం ఏదైనా ఉంటే అది వీరు మాత్రమే తీర్చాలనే ఒక సంఘర్షణ ఉంటుందంట. అప్పుడు ఏంటంటే ఈ పెద్దవాళ్ళు పంచాంగపూర్వం గుళ్ళోని చదివాలి. ఇప్పుడు అంటే మనం చాలా ఈ శాటిలైట్ ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ మనం చదువుతాం, కానీ ఖచ్చితంగా ఏంటంటే ఈ శ్రవణం ఎప్పుడు కూడా గుళ్ళోనే చేయాలి. ఒకవేళ ఎటువంటి దోషం ఉన్నప్పటికీ కూడా అది నివృత్తి అవుతుందని చెప్పేసి. సో ఇది చేయడం వల్లే వీళ్ళకి ఏంటంటే ఆ చేసేవాళ్ళు ఎవరు? రోజు నిత్య పారాయణ అనుష్ఠానం చేసుకునే వాళ్ళు మాత్రమే ఈ పంచాంగ శ్రవణం చదివేవాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు చదివేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే ఏదున్నా ఏమీ కాదయ్యా నీకు అని లాస్ట్లో చెప్పగలిగే శక్తి ఉండదు వాళ్ళకి. అదే. సో ఆ తపస్సు చేసుకునే వాళ్ళు మాత్రం, ఆ సాధన చేసే వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. ఇవాళ అందరూ చెప్తున్నారు, వింటున్నాం మనం అంతే. అది సో మనం విన్నప్పుడు ఏమంటే మనకి బాగాలేదు అని తెలిసినప్పుడు, బాగాలేదు అంటే దాన్ని జాగ్రత్తగా ఉండడం మంచిది. మనం ఎలాగైతే బాడీలో విటమిన్స్ మినరల్స్ తక్కువ అయ్యండి డాక్టర్స్ చెప్తే, ఏదైతే మనం విటమిన్స్ మినరల్స్ తీసుకొని మొదలుపెట్టి ఫుడ్ని కంట్రోల్లో పెట్టుకొని డైట్ ఎలా మెయింటైన్ చేస్తామో, ఈ సంవత్సరం మీరు రాసి వాళ్ళకి బాగాలేదు అంటే జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. కాదు ఈ సంవత్సరం అంతా చేయాల్సిందంటే రామనామాన్ని ఎక్కువగా జపం చేయడం వల్ల చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా అందరూ చేయాల్సిందంటే రామనామాన్ని ఎక్కువ జపం చేస్తూ ఉంటే ఎటువంటి పరిస్థితులు నుంచి బయటపడతారు. శ్రీరామకోటి కానీ రామనామ జపం కానీ చేసుకుంటూ వెళ్ళడం వల్ల, లేకపోతే శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణ ఉంటుంది, అది చదవడం వల్ల కూడా వీళ్ళకి చాలా వరకు వాళ్ళ ఇంట్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ బయటపడే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.